హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. యాక్చువల్లీ ఏంటంటే గైడ్లైన్స్ రిలీజ్ అయింది రుణమాఫీకి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ రిలీజ్ అయింది. కానీ చాలామంది డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అనేది ఒక ఎకరాల పరంగా తీసుకుంటారేమో అనుకున్నాం. అంటే మేబీ 5 ఎకరాల వరకు అన్నా లేకపోతే 10 ఎకరాల లోపు అట్లా తీసుకుంటారేమో అనుకున్నా. కానీ రేటింగ్ ఏం చేసిందంటే వీళ్ళు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. సో దానివల్ల చాలామంది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలక్షన్ల ముందుకు ఎట్లా 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 అనౌన్స్ చేసారో కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే గైడ్లైన్స్ ప్రకారం అయితే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు అనేవి 2011 యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు కానీ కంటిన్యూటీ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా 2024 ఇన్ని సంవత్సరాలు అంటే ఎంత జనాభా పెరుగుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ 2020లో జనాభా లెక్కలు చేయాల్సి ఉండే కానీ ఎవరు చేస్తలేరు. అది 2011 లాస్ట్. ఆ 2011 లెక్కల ప్రకారం దాని ప్రకారం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది అంటే మేబీ ఇప్పుడు జనాభా చాలా పెరుగుంటుంది. సో వాళ్ళకు రిజర్వేషన్ అనేది పెరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది చాలా మంచి డెసిషన్. విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది. అందులో మేజర్గా అప్పుడున్న నీటి పారుదల కార్యదర్శులు వీళ్ళంతా స్మితా సబర్వాల్ ఒకరు, రజిత్ భార్గవ్ ఒకరు, వికాస్ ఒకరు, రాహుల్ బొజ్జా ఒకరు అండ్ సోమేశ్వర్ ఆల్సో అతను కూడా వెళ్ళిండు అనమాట. వీళ్ళంతా అప్పట్లో ఈ నీటిపారుదల కార్యదర్శులు. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు చెప్తాను, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. రజిత్ భార్గవ నీటిపారుదల కార్యదర్శి ఉన్నప్పుడు అతను కూతురు మ్యారేజ్ జరిగినప్పుడు ఫలక్నామా ప్యాలెస్, హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్ పెట్టాడు. అందులో ఒక్క ప్లేటు 2,50,000. అదంతా ఫండింగ్ చేసింది మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్. ఆ మెగా ఇంజనీరింగ్ ఇప్పుడు కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు ఈ రజిత్ భార్గవ అప్పుడు నీటిపారుదల కార్యదర్శి ఉన్నప్పుడు అతను బిడ్డ మ్యారేజ్ అయితే ఆ బిడ్డ మ్యారేజ్కి మొత్తం ఫండింగ్ చేసింది రజిత్ భార్గవ. ఇది అఫీషియల్గా ఉంది. ఫలక్నామా ప్యాలెస్ బిల్లులు మొత్తం కట్టింది మెగా ఇంజనీరింగ్. కానీ అప్పట్లో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం వల్ల నడిచింది. అదొక్కటి బయటకు తీస్తే వీళ్ళంతా ఎంత తప్పులు చేసారో తెలుస్తుంది. ఇంకా స్మితా సబర్వాల్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇంకా షాడో సీఎం లెక్క బిహేవ్ చేసింది మరి ఘోరంగా. ఆమెకే ఎలిజిబిలిటీ ఉండేదంట. ఏది హెలికాప్టర్లో పోయి రివ్యూ చేసినంత. అంటే హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకి హెలికాప్టర్లో పోవచ్చు ఆమె. ఏ మంత్రులకు కూడా లేదు, కానీ ఆమెకు ఉండేది. చూడాలి మరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చేతులు ఎత్తేసి, సింపుల్గా చెప్పాలంటే చేతులు ఎత్తేసారు. మాది ఏం తప్పలేదండి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినాం, వాళ్ళు ఏం చెప్తే అట్లా చేసినాం, మాది ఏం తప్పలేదు. వాళ్ళు ఈడ ఇది చేయమని చెప్పారు, మేము అది చేసినాం. మేము ఆడ ఇది చేయమని చెప్పారు, అది చేసాం. మేడిగడ్డ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ ఉంటా ఘోష్ కమిటీ చెప్పింది. ఇంకా వీళ్ళు అసలు ఇంకా వీళ్ళది ఏం చేయాలో చేతులు ఎత్తేసారు. ప్రాణాలు పోయాయి అనుకున్న అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను, సరైన సమయంలో తల తిప్పడం మేలైందంట. నేను కూడా అసలు ఆ వీడియో చూసినా, జస్ట్ ఇట్లా అన్నాడు అంతే. అసలు మరి ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా అది నిజంగా మిస్ అయినట్టుంది.
ఇది ఆల్రెడీ ఎఫ్బిఐకి ఇచ్చిరు కేసు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాలో అత్యంత పేరొందుకుపోయిన గవర్నమెంట్ సంస్థ అనమాట ఎఫ్బిఐ. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిరు. వాళ్ళు అతను రిపబ్లిక్ పార్టీ అంటే 20 ఏళ్ళ కుర్రాడు, అసలు మరి ఏమైందేమో కానీ అతను ఒక మామూలు కుర్రవాడు అంత ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ను గన్నుతో పేల్చేంత, అసలు దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, ఇంకేమైనా సంస్థల ప్రమేయం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇది బైడెన్కు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సర్వేస్ కూడా, ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్కు ఈసారి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. బైడెన్కు చాలా, అందుకనే బైడెన్ను చేంజ్ చేద్దామని అనుకున్నారు. బైడెన్ చేంజ్ చేసి ఒబామా వాళ్ళ వైఫ్ మిచెల్ ఒబామాను క్యాండిడేట్గా పెడదామని అనుకుంటున్నారు. కానీ ఇంకా ఈ బైడెన్ అంటున్నాడు ఇంకా అసలు నేనేం తక్కువ అని ఓపెన్గా వాళ్ళకి, అసలు అసలు ఇప్పుడు ప్రజెంట్గా డెమోక్రాట్లే పోరాడుతున్నారు. డెమోక్రాట్లుగా సగం మంది బైడెన్ వద్దు, వేరే క్యాండిడేట్ మార్చాలంటున్నారు, కొందరేమో బైడెనే కావాలని అంటున్నారు. అట్ ద సేమ్ టైం రిపబ్లిక్ పార్టీలో ట్రంప్ దూసుకెళ్తున్నాడు. సో ఇట్లా దీనివల్ల ఏంటంటే కొంచెం సానుభూతి కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం రిపబ్లిక్ పార్టీ ట్రంప్ ప్రెసిడెంట్ క్యాండిడేట్, యుఎస్ అమెరికా తర్వాత ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ట్రంప్కు చాలా 90% అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో న్యూస్ వచ్చేసింది, రాజ్యసభలో తగ్గిన భాజపా బలం, 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య. ఈసారి బీజేపీకి చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. ఈ ఎలక్షన్లు 2024 ఎలక్షన్లు అనేది బీజేపీకి చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది 400 ఎంపీ సీట్లు ఎబోవ్ పైచిలుకు, కానీ వాళ్ళకి వచ్చింది 240 సీట్లే. సో ఆబ్వియస్గా ఈ రాజ్యసభ ఎంపీలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రజెంట్గా ఎంత, ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కనీసం ఒక 120 సీట్లు ఎబోవ్ ఉంటే కానీ రాజ్యసభలో సింగిల్గా హ్యాండెడ్గా ఏదైనా బిల్లుస్ కానీ, ఇంపార్టెంట్ బిల్స్ కానీ ఆమోదం పొందే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ సంఖ్య 90 మీదనే ఉంది. ఖచ్చితంగా వేరే పార్టీల మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చింది. ఇది ప్రజెంట్గా వైసీపీకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 11 ఎంపీ సీట్లు ఉన్నాయి ఏది రాజ్యసభలో. సో జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ చాలా ఉంది. మేబీ ఆ పార్టీని చీలిస్తామని అనుకుంటున్నారు, కానీ మేబీ ఇంకా చూడాలి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఇంకో న్యూస్ మామూలుగా ఏంటంటే ఇస్రో అనౌన్స్ చేసింది, రామసేతు అనే ప్రాజెక్టు రామేశ్వరంలో ఉంటుంది. రామేశ్వరం నుంచి ఆ శ్రీలంకకు 28 కిలోమీటర్లు 29 కిలోమీటర్ల ఒక పొడవైన వంతెన ఉంటుంది. దీన్ని రామసేతు అంటారు. ఇది రాముడు ఒక యుద్ధానికి, అంటే రాముడు లంకకు వెళ్ళడానికి వారధిగా నిర్మించిండు వానరుల సహాయంతో అనేది ఒక పురాణాలు చెప్తున్నాయి. ప్రజెంట్గా ఇస్రో మళ్ళీ అండ్ నాసా ఈ రెండు కలిపి ఇది నిజమే, రామసేతు అనేది ఒకప్పుడు ఇది మానవ కట్టడమే అని అనౌన్స్ కూడా చేసినాయి. సో అది అంటే మామూలుగా కొందరు ఏమంటారంటే అది అది వారధి కాదు, అది ఆటోమేటిక్గా ఒక సముద్ర గర్భంలో అట్లా ఏర్పడింది అని అంటున్నారు. కానీ ప్రజెంట్గా ఇప్పుడు అనౌన్స్ చేసింది ఏంటంటే, ఇస్రో అండ్ నాసా కలిపి అనౌన్స్ చేసింది ఏంటంటే ఇది మానవ కట్టడమే, ఒకప్పుడు అంటే ఇది ఒక కట్టడమే అని అనౌన్స్ చేసినాము. సో ఇంకోటి బిజినెస్ న్యూస్లో వచ్చేసరికి జొమాటో షేర్ అనేది చాలా పెరిగింది. యాక్చువల్లీ గోయంక ఇది 200 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది అనమాట జొమాటో. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా స్టార్టప్ బిజినెస్ లెక్క చేసి 200 కోట్లు ఎదిగిన రెండో కంపెనీగా మొదలైంది. ఫస్ట్ కంపెనీ ఈజ్ నైకా, ఇది జొమాటో అనేది సెకండ్ కంపెనీ. సో కాకపోతే ఏంటంటే జొమాటో మంచి సర్వీస్ ఉంది, కానీ ఆ రెస్టారెంట్లో వచ్చే ఫుడ్ జొమాటోకు మామూలుగా రెస్టారెంట్లో ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఒకటి చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా న్యూస్ అది మామూలుగా ఇంకా స్పోర్ట్స్కి వచ్చేసరికి కోఫా అమెరికా ఫుట్బాల్ అర్జెంటీనా మళ్ళీ గెలిచింది. అది అర్జెంటీనాకు 16వ టైం. మెస్సీకి ఇది థర్డ్ అంటే సెకండ్ కప్. మెస్సీ కెప్టెన్గా ఉన్నప్పుడు అర్జెంటీనాకు ఇది లాస్ట్ టైం కూడా కోఫా అమెరికా గెలిచింది. మళ్ళీ లాస్ట్ టైం కోఫా అమెరికా గెలిచిన తర్వాత వరల్డ్ కప్ గెలిచింది.
ఇప్పుడు మళ్ళా కోఫా అమెరికా మళ్ళీ 24లో మళ్ళీ గెలిచింది కొలంబియాతో. అంటే కోఫా అమెరికా అంటే అమెరికన్ కాంటినెంటల్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఉరుగ్వే, బ్రెజిల్, ఈక్వెడార్, ఇంకా ఇంకా చాలా కంట్రీస్ అమెరికన్ కాంటినెంటల్, అర్జెంటీనా, ఇట్లాంటి కంట్రీస్ కలిపి కోఫా అమెరికా ఫుట్బాల్ కప్ అంటారు. ఇది ప్రజెంట్ యూఎస్ఏలో జరుగుతుంది, అయిపోయింది కూడా. కొలంబియా అండ్ అర్జెంటీనాలో అర్జెంటీనా విన్ అయింది. సో ఇది కూడా స్పోర్ట్స్ న్యూస్లో ఒకటి. ఇంకోటి ఏంటంటే జస్ట్ 10 డేస్లో ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒక అత్యద్భుతమైన ప్రపంచ స్పోర్ట్స్ ప్రేమికులకు ఏంటంటే ఇది ఒలింపిక్స్ అనేది చాలా చాలా గొప్ప వేదిక. ఎందుకంటే 183 కంట్రీస్ స్పోర్ట్స్ ప్రతినిధి బృందం హాజరవుతుంది. మన దేశం నుంచి కూడా 113 మంది హాజరవుతున్నారు ప్రజెంట్గా. సో చాలా ఎక్కువ మంది హాజరవుతున్నారు. చాలా ఎక్కువ గోల్డ్ మెడల్స్ కూడా రావాలి మనకి ఈసారి. ఆశిద్దాం మంచి మెడల్స్ రావాలని. ఇంకా జస్ట్ 10 డేస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఆ టార్చ్ రిలే అది ఉంటాయి కదా, ఒలింపిక్స్ జ్యోతిలో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్యారిస్కి రీచ్ అయిపోయినాయి. అన్ని దేశాలు తిరిగి లాస్ట్ ఫైనల్గా ప్యారిస్కి రీచ్ అయిపోయినాయి. ఇంకా ప్యారిస్ ఈ రోజు నుంచి సంబరాలు మొదలు పెడుతుంది. ఇంకా ఓన్లీ 10 డేస్ ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ డే మాత్రం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఐఫిల్ టవర్ ప్యారిస్ అంటేనే సుందరమైన నగరం. ఇప్పుడు ప్రజెంట్గా ఈ మధ్యకాలంలో చూసిన ఒలింపిక్ సిటీలో ప్యారిస్ అనేది సుందరమైన నగరం అని అంటారు. అట్లాంటి నగరంలో ఒలింపిక్స్ జరగడం అనేది చాలా చాలా మంచి శుభ పరిణామం. చాలా చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తుంది ప్యారిస్ గవర్నమెంట్, ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా. వాళ్ళకి ఒక మిస్టేక్ ఏం చేశారంటే ఈ టైంలో ఎలక్షన్లు పెట్టుకోరు, కానీ అనవసరంగా ఎలక్షన్లు పెట్టుకోకుండా దీని మీద ఫోకస్ చేస్తుంటే చాలా మేజర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాం.